సార్ ఫ్యామిలీకి ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? ఖచ్చితంగా నేనంటే ఇప్పుడు ఫ్యామిలీ కోరుకుంటున్నది ఏంటిది? ఆమె ఆస్తిపాస్తులు డబ్బులు కోరుకోవట్లేదు. వీళ్ళు డబ్బులు ఇవ్వడానికి కూడా ఎర చూపిన ప్రయత్నం చేసిన విషయం అందరికీ తెలుసు. పోలీస్ డిపార్ట్మెంటు డబ్బులు ఇచ్చి కేసును విత్డ్రా చేసుకోమన్న విషయం కూడా అందరికీ తెలుసు. అసలు నేర్వే చేయనప్పుడు వీళ్ళు డబ్బులు ఎందుకు ఇవ్వాలి? ఆశ పెట్టిన మాట వాస్తవమే కదా. ఆ తల్లి అడుగుతున్నది, నా కొడుకు లాంటి మరణం ఇంకొకటి జరగద్దు. నాకు డబ్బులు ముఖ్యం కాదు, ఇతరత్ర ముఖ్యం కాదు. నా కొడుకును దారుణంగా అమాయకుని తీసుకెళ్ళి కొట్టి చంపారు, ఆయన చావు కారకుడయ్యారు. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే పోలీసులు ప్రధాన కారకులో వాళ్ళు తప్పించుకుంటే ఇంకా ఇట్లాంటి కర్ల రాజేష్లు ఎంతోమంది చనిపోవడానికి దారితీస్తుంది. కాబట్టి ఇంకో కర్ల రాజేష్ లాకప్ డెత్ గురి కావద్దనుకుంటే, ఇంకొక దళిత పౌరుడో ఏ పౌరుడైనా లాకప్ డెత్ గురి కావద్దనుకుంటే, ఇప్పుడు ఈ జరిగిన సంఘటనలో పోలీసులకు సరైన శిక్ష పడాలని చెప్పి ఆమె కోరుకుంటుంది. ఆ కోరిక నెరవేర్చే దిశగా ఎంఆర్పీఎస్ ముందుకెళ్తుంది. వాస్తవానికి సీఎంకి తెలియకుండా పోతుందా? హోంశాఖ ఎవరిది? ముఖ్యమంత్రి కదా. హోంశాఖ ఎవరు నిలుస్తుండ్రు? ఆయనకు తెలుసు కదా. ఎందుకు మౌనంగా ఉన్నాడు? 60 రోజుల క్రితం జరుగుతున్నది కదా. ఈ రోజుకి 60 రోజులు కదా. ఏం చూడకుండానే ఉన్నాడా? ఆయనకు తెలుసు. కానీ ఆయనకు తెలిసిన ఈ కేసును నిర్వీర్యం చేయడానికి ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నట్టుగానే మౌనంగా అనిపిస్తున్నది. ఆయన మేము వదిలిపెట్టాం. సార్, ఇది ఒక మరో జైభీమ్ సిమ్లాగా అనిపిస్తుంది. అంటే మీ పని వినిపిస్తుంది అంటే మందకృష్ణ మాదయ్య గారు పోలీసు వ్యవస్థకు వ్యతిరేక అన్నట్టు వినిపిస్తుంది. దానికి మీరేం చెప్తారు సార్? నేను పోలీస్ వ్యవస్థకు వ్యతిరేకమైతే ఉద్యమం నడిపింది 32 ఏళ్ళు. ఇప్పటికీ 32 ఏళ్ళు ఎప్పుడన్నా నేను పోలీస్ వ్యవస్థకు ప్రత్యక్షంగా వ్యతిరేకంగా అని చెప్పి ఉద్యమం నడిపిన చరిత్ర ఎక్కడన్నా కనిపించిందా? ఇప్పుడు కూడా నేను పోలీస్ వ్యవస్థకు వ్యతిరేకం అంటున్నానా? పోలీస్ వ్యవస్థ ఎక్కడైనా ఉండాల్సిందే. వాళ్ళ నేరాలను శాంతి భద్రతలను కాపాడుతూ అరికట్టాల్సిందే కదా, అరికట్టాల్సిందే. ఆ వ్యవస్థ పోలీస్ వ్యవస్థకు మనం గౌరవిస్తాం. కానీ పోలీస్ వ్యవస్థ మాన్యువల్ ఉంటుంది, రాజ్యాంగంలో చట్టాలు ఉంటాయి. వాళ్ళు పనిచేయాల్సిందే చట్టాల పరిధిలో మాన్యువల్ ప్రకారం చేయాలి. కానీ చట్టాల పరిధిలో కాకుండా చట్టాన్ని ధిక్కరించి వాళ్ళ మాన్యువల్ను అనుసరించి కాకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించి ఎవరినైనా తీసుకొచ్చి మేము కోరుతాం చంపుతాం మాకు చట్టాలు వర్తించామంటే వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడొద్దా? పోలీస్ వ్యవస్థకు వ్యతిరేకం కాదు, పోలీసుల్లో ఉన్న అరాచక శక్తులకు మేము వ్యతిరేకమే. ఖచ్చితంగా మేము ముందుకెళ్తాం. ఆ విషయంలో రాజీ పడదు.